రౌతులపూడి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని రౌతులపూడి గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా, మెంబర్స్గా పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, బండారు సత్యనారాయణ, రెడ్డి చిన్నమ్మ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వరపుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ ఈ హాస్పిటల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సత్యప్రభ రాజా అన్నారు. ఈ సందర్భంగా 30 పడకల ఆసుపత్రిని 60 పడకలకు పెంచాలని ఎమ్మెల్యే సత్యప్రభను స్థానికులు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 60 పడకలు పెంచే విధంగా కృషి చేస్తానని సత్యప్రభ అన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పల వెలుమ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పైల సాంబశివరావు, రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తామరాల సత్యనారాయణ, రౌతులపూడి సర్పంచ్ కటారి అచ్చమ్మ, ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, మాజీ ఎంపీపీ ఇట్టంశెట్టి సూర్యభాస్కరరావు, బలరాంపురం ఎంపీటీసీ సోమరౌతు రవి, రౌతులపూడి మండల జనసేన నాయకులు షేక్ సలీం, పక్కుర్తి సతీష్, మండల సాధకుడు రెడ్డి బుల్లబ్బాయి, హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సునీత, హాస్పిటల్ సూపరింటెండెంట్ జానకిదేవి, ఎంపీడీఓ ఆర్ శివరామకృష్ణయ్య, రౌతులపూడి మండల తెలుగుదేశం నాయకులు పైల రామకృష్ణ, మండల యువ నాయకులు పైల వేణుగోపాల్ మరియు హాస్పిటల్ సిబ్బంది, రౌతులపూడి మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. చేసిన నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం గారికి, జానకిదేవి గారికి, అలాగే వైద్య సిబ్బందికి, వేదిక ముందు ఉన్న రౌతులపూడి మండలానికి చెందిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు మీరు పాల్పంచుకుని ఈ కార్యక్రమంలో మనందరం పాల్పంచుకోవడం అన్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. వైద్యో నారాయణ హరి అన్నారు. వైద్యాన్ని భగవంతుడితో పోలుస్తారు. ఏదైతే ఈ సందర్భంగా మనం మొట్టమొదటిగా ప్రత్యేకంగా మనం తలుచుకుని ఈ రౌతులపూడి మండలానికి చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా వైద్యం అన్నది దగ్గరగా ఉండాలి అని ఆనాడు మన పెద్దలు నారాయణమూర్తి గారు ఆయన ఔదార్యంతో, ఒక సేవా దృక్పథంతో, ఒక ఆశయంతో ఇక్కడ రౌతులపూడి హెడ్ క్వార్టర్లో ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన సేవకి ఈ సందర్భంగా మనందరం కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అన్నది హాస్పిటల్కి సంబంధించిన సమస్యలు అయితేనే, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామానికి ఇంకా హాస్పిటల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి అనేది చూడడానికి అన్నది ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. గడిచిన కాలాన్ని మనం అనుకుంటూ మనస్ఫూర్తిగా వారి సేవలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముందు రాబోయే కాలంలో మనందరం కూడా ఈ కమిటీకి చైర్మన్గా నేనున్న, ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు అయితేనే, మేడం గారు అయితేనే, అందరూ కూడా రాబోయే కాలంలో ఈ కమిటీకి చెందవలసిన అభివృద్ధి అయితేనే, నాకు మేడం గారు దీనికి ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్కి ఏమేమి అవసరాలు ఉన్నాయని మీ అందరి సహకారంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామని మరొకసారి కోరుకుంటూ, ఏదైతే వైద్యో నారాయణ హరి, వైద్యుల్ని మరో భగవంతుడిగా పోలుస్తూ భగవంతుడిగా తలుచుకుంటూ ఆ గేటు దాటి లోపలికి వస్తారు ఒక నమ్మకంతో. ప్రతి ఒక్కరు ఆ నమ్మకాన్ని మీరు తప్పకుండా నిలబెట్టుకోవాలని మరీ ప్రత్యేకించి ఇక్కడున్న వైద్యులైతేనే, సిబ్బందితో అయితేనే, అక్కడున్న గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఒకటి, ఏ నమ్మకంతో అయితే వాళ్ళు లోపలికి అడుగు పెడుతున్నారో ఆ నమ్మకంతో మాకు సక్రమంగా మేము ఏదైతే బాధతో వచ్చామో దాని నుంచి రిలీఫ్ పొందామన్న ఒక నమ్మకంతో, ఒక సంతోషంతో గేటు దాటి బయటికి వెళ్ళేలా మీ అందరి ప్రవర్తన, తీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాస్పిటల్లో ఇందాక మీరు చెప్పినట్టు 30 బెడ్స్ నుంచి 50 బెడ్స్కి చేయాలన్నది నిజంగా అది మా దృష్టిలో ఉంది. రాబోయే కాలంలో కూడా పెద్దల సహకారంతో వాటిని కూడా నేను ఖచ్చితంగా చేయాలని, చేసి తీర్తానని మనస్ఫూర్తిగా ఇక్కడ మీ అందరికీ సందర్భంగా కూడా నేను
మాట ఇస్తూ మనందరం కూడా వారిని కూడా ఇక్కడున్న సిబ్బందిని కూడా ప్రతి ఒక్కరూ గౌరవంగా వారు ఒక ఆశయంతో చదువుకుని మారుమూల ప్రాంతంకి వచ్చి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా మనం గౌరవిస్తూ వారి సేవల్ని మనం ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఇందాక పెద్దలు చెప్పినట్టు మన బుల్లబ్బాయి గారు చెప్పినట్టు వాటిలన్నిటినీ కూడా నేను మరొకసారి ఆయనతోటి డిస్కస్ చేసి ఏమేమి ఉన్నాయో మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలో, ఈ అభివృద్ధిని ఎలా తీసుకెళ్లాలని తప్పకుండా నేను మీతో మాట్లాడతానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఈ రెడ్డి చిన్నయ్య నాయుడు గారు ఏదైతే నేను ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మేడం చెప్పినప్పుడు నేను ముందుగా ఆ స్థలదాత ఆ హాస్పిటల్ నిర్మాణానికి ఎవరు అన్నది ఆలోచించుకుని ఆ కుటుంబం నుంచి మనం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో యువకుడు అని ముందుగా ఆలోచించి ఈరోజు ఆ కుటుంబానికి చెందిన ఈ రెడ్డి చిన్ననాయుడు గారిని ఈ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకొకరు బండారు సత్యనారాయణ గారు సోషల్ వర్కర్ ఒకరు ఉండాలి అని మేడం కోరినప్పుడు ఆయన సర్వీస్ ఇక్కడ ఉన్న ఈ అభివృద్ధి కమిటీలో పెడితే ఆయన సర్వీస్ కూడా ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడున్న ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆయన తప్పకుండా ముందుంటారు అన్న ఉద్దేశంతో మీ ఇద్దరిని మేము ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే నేను ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని ఇద్దరిని ఎన్నుకున్నానో ఆ నమ్మకాన్ని రాబోయే కాలంలో మీరిద్దరు తప్పకుండా నిలబెడతారు. ఈ హాస్పిటల్కి అభివృద్ధికి మీరు మీ పూర్తి సహకారం అందిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక సభ్యురాలు మండల మహిళా సెక్రటరీ అయిన మన అంబటి లక్ష్మి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మరొకసారి నాతో పాటు విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఇందాక మేడం చెప్పినట్టు 9వ తారీఖున ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకి ఆహారం అందించడం జరుగుతుంది అన్నారు. నిజంగా అది చాలా అభినందించదగ్గ విషయం. దానికి స్పాన్సర్ చేసే వాళ్ళని నిజంగా చాలా అభినందించదగాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామ కొండ ప్రాంతాల నుంచి పైనుంచి వచ్చి వాళ్ళు ఆ రోజు పరీక్షలకైతే ఏదైనా స్కానింగ్ వాటికి చేయించుకుని అవన్నీ ఎప్పటికెప్పటికో సాయంత్రం మళ్ళీ వెళ్ళే టైంలో మధ్యలో వారికి ఇక్కడ ఆహారం భోజనం వసతి కల్పించడం అన్నది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విషయాన్ని మీ అందరూ కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ